కట్టబడలేదు. ఏమైపోయాడు? పడిపోయాడు. లోకాశల్లో లోకతలంపులుగా డబ్బు కోసం యేసు ప్రభునే పట్టించే వ్యక్తిగా అయిపోయి లాస్ట్కి ఇప్పుడు నా డబ్బులు మంచిగా ఉపయోగించాడా? లేదో, అక్కడ తాడు తెచ్చుకుని ఊరేసుకున్నాడు. అంటే పునాది మీద కట్టబడలేదు ఆ వ్యక్తి, ఉపదేశంలో కట్టబడలేదు ఆ వ్యక్తి. ఈ రోజున మందిరానికి వస్తున్న నీవు నేను ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో మొదటి రోజున 2వ సెక్షన్లో వాక్యం వింటున్న మనము పునాది మీద కట్టబడాలి. ఆమేన్. ఎపిసోడ్లకు రాసిన పత్రిక 2:20 అక్కడ రాయబడి ఉంటుంది, ప్రవక్తల బోధయందు అపోస్తుల బోధలో మీరు పునాది మీద కట్టబడి ఉన్నారు. ఏ బోధలో? అపోస్తుల బోధ, ప్రవక్తల బోధలో, ఉపదేశంలో మీరు కట్టబడి ఉన్నారు. ఈరోజు ఆ ఫౌండేషన్లో కట్టబడుతుంది. నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉంటావు, భయపడవు. శ్రమలు రాగానే, శోధలు రాగానే, అయ్య బాబాయ్ నాకే వస్తున్నాయి, నీకే వస్తున్నాయి, మరి నీకు గాక ఎవరికి వస్తాయి? ఈ ఎఫ్ఎఫ్రకు కూడా భయంకరమైన శ్రమలు వచ్చాయి. హల్లెలూయా. దేవుడు చెప్పారు, ఈ లోకంలో నీకు శ్రమ కలుగును. యు విల్ గెట్ ద శ్రమలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ రాగానే ఇంకెక్కువగా ప్రార్థించేవారు కావాలి. ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించున్నాడు. నీవు నేను కూడా జయించాలి. ఎలాగా? ఉపవాసం ఉండి శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర తలంపులు జయించబిడ్డగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడే నువ్వు జయించగలుగుతావు.